ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శ్రీ లలితా సహస్రనామంలోని 25వ నామం యొక్క అర్థం తెలుసుకుందాం. ఆ నామం ఏంటంటే మందస్మిత ప్రభాపుర మజ్జత్ కామేశ మానస. మందస్మిత అంటే మందాసము లేక చిన్నవులు చిందించే అమ్మవారు అన్నమాట. ప్రభా అంటే కాంతి, పూర అంటే ప్రవాహము, మజ్జత్ అంటే మునుగుచున్న, కామేశ అంటే ఈశ్వరుని, మనస అంటే మనస్సందు కలది. అమ్మవారి మనసులో మునుగలై తేలుతుంటాడ ఈశ్వరుడు. శ్రీదేవి చిన్నవు కాంతి ప్రవాహం ఎల్లలు లేని తగుటి చేత కామేశ్వరుని మనస్సు కూడా అందు మునుగుచున్నదని భావం అన్నమాట. కామేశ్వరుని మనస్సు నుండి సంకల్పం వెలువడి శ్రీదేవి ఉద్భవించింది. శ్రీదేవి సహజంగా కాంతి స్వరూపం కలిగినది. ఈ కాంతియే త్రిగుణాత్మక సృష్టికి ఆధారం. సృష్టి సంకల్పమును నిర్వర్తించుటకు సృష్టి కాంతిలో కామేశ్వరుడి మనస్సు ఇమిడి ఉంటుంది. అతని సహకారంచే సృష్టి నిర్వహణము శ్రీదేవి నిర్వహిస్తుంటుంది. శివ సంకల్పమును తన కాంతి యందు ఇముడ్చుకొని శ్రీదేవి లోకములకు, లోకేష్లకు, లోకస్తులకు ఏర్పాటు చేస్తుంది. వీరందరి యందు శివుడు అంతర్లీనంగా నుండగా శక్త్యాత్మకముగా, రూపాత్మకముగా అయిన సృష్టిని అమ్మ నిర్వర్తిస్తుందన్నమాట. శివశక్తుల కార్యక్రమాలను సకల సృష్టి నిర్వహణను జరుగుతుంటుంది. కామేశ్వరుని మానసము పొంది చిన్నవు కాంతులతో వెలియుచున్న శ్రీదేవిని ఈ నామం ద్వారా ధ్యానిపోవాలని శ్రీదేవి చిన్నవుల ఎందలి దర్పము పరమశివుని మానసము తన యందు ఇముడి ఉండుటే కారణము. ఆ చిన్నవుల్లోని కాంతి ఆమె ఈశ్వరత్వమునకు చిహ్నము. సకల సృష్టిని ఈమె ఈశ్వరి. ఆమెకు పరమశివుడు ఒక ఈశ్వరుడు. ఓం శ్రీ మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానసాయే నమః అని పఠించాలి ఈ నామాన్ని. ఇక శివుడి నివాసం ఎలా ఉంటుందో ఇక్కడ పరిశీలిద్దాం. శివుడు కైలాస పర్వతం మీద ఉంటాడని అందరికీ తెలిసిందే కదా. అయితే ఆ పరమశివుడు నివసించే ప్రాంతమంతా ఎంతో శోభాయమానంగా ఉంటుంది. పరిసరాల్లో ఏమేమి ఉంటాయి అనే విషయాలతో పాటు ఇంద్రాది దేవతలు ఎక్కడెక్కడ ఉంటారు అనే సమాచారాన్ని కూడా ఇస్తుంది ఈ కథ సందర్భంగా. ఇది లింగ పురాణంలో 51వ అధ్యాయంలో ఉంటుంది. శివుడు దేవకూటం అనే పర్వత శిఖరం మీద ఉంటాడు. ఎత్తైన ఆ శిఖరం మీద భూతవనం అనే పేరున్న వనం ఉంటుంది. దేవకూట పర్వతం సువర్ణ సహిత వైడూర్య మాణిక్య నీల గోమేధిక కాంతులతో విరాజిల్తూ ఉంటుంది. భూతవనం ఎంతో ప్రశాంతంగా చంపక, అశోక, పున్నాగ, మకుళ, పారిజాతాది వృక్షాలతో నిండి ఉంటుంది. ఆ వృక్షాల మీద అనేక రకాల పక్షులు మధుర ధ్వనాలు చేస్తూ ఉంటాయి. సుగంధభరిత పుష్పాలు నేల మీద రాలి కావాలని ఎవరో అలంకరించినట్టుగా ఉంటాయి. అక్కడక్కడ ఆసనాలు కనిపిస్తాయి. చక్కటి సాధు జంతువులు ఆ వనమంతా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. స్వచ్ఛ జలాలతో ప్రవహించే నదులు, సెలయేళ్ళు పరిసరాలకు శోభ కలిగిస్తూ ఉంటాయి. నునుపుగా ఉండి పెద్ద పెద్ద మానులతో విస్తరించి ఉన్న కొమ్మలతోనూ ఉండే వృక్షాలు దట్టమైన నీడను కల్పిస్తూ ఉంటాయి. దేవదేవుడైన మహేశ్వరుడి మందిరము మణి విభూషితంగాను, బంగారుమయంగాను, స్ఫటిక నిర్మితంగాను ఉన్న గోపురాలతో అలరాడుతూ ఉంది. అక్కడ పట్టు వస్త్రాలను కప్పి ఉన్న మణిమయ సింహాసనాలు ఉంటాయి. ఆ సింహాసనాలపైనే పరమేశ్వరుడు ఆసనుడై ఉంటాడు. బ్రహ్మ, ఇంద్ర, ఉపేంద్రులతో పూజలు అందుకుంటున్న భూతేంద్రులు, ప్రమద గణాలు అక్కడ ఉంటాయి. భూతేంద్రులు, సిద్ధులు, ప్రమదులు, ఋషులు, గంధర్వులు, బ్రహ్మాది దేవతలు మంగళవాద్య రవళుల నడుమ నిత్యం పరమేశ్వరుడిని కొలుస్తూ ఆరాధిస్తూ ఉంటారు. అక్కడికి సమీపంలో యక్షేశ్వరుడైన కుబేరుడు నివసిస్తూ ఉంటాడు. కుబేర నగరంలో కోటి సంఖ్యలో యక్షులకుతో పాటు పుణ్యాత్ములు నివసిస్తూ ఉంటారు. కుబేర శిఖరం నుంచి మందాకిని నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదిలోకి దిగేందుకు అనువుగా కావలసిన చోట్ల బంగారు మెట్లు నిర్మితమై ఉంటాయి. మందాకిని నదిలో సుగంధ భరిత పుష్పాలు వికసించి మనోహరంగా ఉంటాయి. యక్ష, గంధర్వ, అప్సర స్త్రీలు, దేవదానవ కిన్నెరలు ఆ నదిలో ఆనందంగా స్నానపానాలు చేస్తూ జలకాలాడుతూ ఉంటారు. మందాకిని నదికి ఉత్తర భాగంలోనూ, కనక నందా నదికి తూర్పు భాగంలోనూ, నందా నదికి నైరుతి దిక్కున ఉండే రుద్రపురిలో సాంబ సదాశివుడు అమ్మవారితో హాయిగా విహరిస్తూ ఉంటాడని లింగపురాణం మనకు తెలుపుతుంది. ఇలా శివస్థానాన్ని ఇక్కడ లింగపురాణంలో పేర్కొనబడింది.
అలాగే ఇంద్రాదుల విషయానికి వస్తే శీతాంతం అనే పర్వత శిఖరం మీద పారిజాత వనంలో దేవేంద్రుడు ఉంటాడట. దానికి తూర్పున ఉన్న కుముద పర్వత శిఖరం మీద దానవులకు చెందిన 8 పురాలు ఉంటాయట. సువర్ణ కూటరాద్రి మీద రాక్షసులకు చెందిన 48 పట్టణాలు ఉంటాయి. అక్కడికి సమీపంలోనే ఉన్న మహా నీలాచలం మీద అశ్వముఖులైన కిన్నెరలు 15 పురాలు, 7 సౌదాద్రి మీద విద్యాధరులు ఉండే 3 నగరాలు, వైకుంఠం అనే పేరున్న పర్వతం మీద గరుత్మంతుడు నివాసం ఉంటాడు. కరంజాద్రి మీద నీలలోహిత రుద్రుడి నివాసం ఉంటుంది. వసుధార నగరంలో అష్టవసువులు నివాసాలు ఉంటారు. రత్నధారాద్రి మీద సప్తభవనాలు ఉంటాయి. సప్త ఋషుల యొక్క భవనాలు ఉంటాయి. ఏకశృంగ పర్వతం మీద ప్రజాపతి నివాసం ఉంటుంది. గజశైలాద్రి మీద దుర్గ తదితర దేవతల నివాసాలు ఉంటాయి. హేమకక్షం అనే పేరున్న పర్వతం మీద ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అశ్విని దేవతలు నివాసాలుంటాయి. ఇదే పర్వతం మీద దేవతలకు చెందిన మరో 80 నగరాలు కూడా ఉంటాయి. సునీలాద్రి మీద పంచకూటాద్రి పైన రాక్షసులకు చెందిన 5 కోట్ల నివాసాలు ఉంటాయి. శతశృంగ పర్వతం మీద యక్షులకు చెందిన 100 పురాలు, తామ్రాపం అనే పర్వతం మీద సర్పరాజుల నివాసాలు, విశాఖాద్రి మీద కార్తికేయుడిపురం, హరికూటాద్రి మీద నారాయణ సౌధం, అంజనాద్రి మీద చారణుల నివాసాలు, సహస్ర శిఖర పర్వతం మీద ఉగ్రంగా ఉండే దైత్యులు 7,000 పురాలు, పుష్పకేతు పర్వతం మీద ఉన్న పన్నగుల నివాసాలు, తక్షకాద్రి పైన సూర్యచంద్ర వాయు నాగదికుల 4 నివాసాలు కూడా ఉంటాయి. ఇది శివుడి నివాసం యొక్క చుట్టూ ఉండే పరిసరాల యొక్క వర్ణన. శుభమస్తు.